నమస్తే, వెల్కమ్ టు ఏపీఎన్టీఆర్ తెలుగు న్యూస్. ఇక డీటెయిల్ చూస్తే భారతదేశ సమున్నత వికాసమే మన లక్ష్యం. భారత్ వికాస్ పరిషత్ భారతదేశం అన్ని రంగాల్లోనూ సర్వతోముఖాభివృద్ధి చెందాలన్నదే మన సంస్థ లక్ష్యమని భారత్ వికాస్ పరిషత్ సౌత్ జనరల్ సెక్రటరీ పురుషోత్తం శాస్త్రి అన్నారు. ఆదివారం హోటల్ సూర్యలో సంస్థ రాజమహేంద్రవరం 4 శాఖల ఆధ్వర్యంలో 2024-25 సంవత్సరానికి ఎంపికైన నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవంలో పురుషోత్తం శాస్త్రి మాట్లాడుతూ 1963లో ఆవిర్భవించినటువంటి ఈ సంస్థ సుశిక్షితులైన సేవా తత్పరులైన సభ్యుల సహకారంతో సంపన్నమైనటువంటి మన భారతీయ సంస్కృతిని, సాంప్రదాయాలను, కుటుంబ కట్టుబాట్లను భారతీయుల దైనందిన జీవితాలలో సమ్మిళితం చేస్తూ అభివృద్ధి పదంలో ముందుకు సాగే విధంగా 61 ఏళ్లుగా అవగాహన కల్పిస్తున్నామని, ముందు మన దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టడం మన లక్ష్యమని సభ్యులకు హితవు పలికారు. వివిధ ఛానల్ నుంచి వచ్చిన పత్రికా విలేకరులందరికీ మా ధన్యవాదాలు. దయచేసి మీరు అందరూ లంచ్ చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసిన అధ్యక్షులు ఆరు కార్యదర్శి ఎవరైనా రాజమండ్రి మెయిన్ బ్రాంచ్ రెస్పాన్స్ దేశవ్యాప్తమైనటువంటి ఒక సంస్థకి అధ్యక్షుడిగా నన్ను టంగుటూరు ప్రకాశం శాఖ, కొవ్వూరులో ఉండే భారత్ వికాస్ పరిషత్ శాఖ, ఈ 4 శాఖల యొక్క కొత్త టీముల్ని ఎన్నుకోవడం జరిగింది మన గత ఏప్రిల్లో. వారు ఈరోజు ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ సంవత్సర కార్యక్రమాలన్నీ ప్లాన్ చేసుకుని విద్యార్థులను ఉద్దేశించేటువంటి సంస్కార యాక్టివిటీస్ చేసే కార్యక్రమాలు, అలాగనే సమాజానికి అవసరమైనటువంటి సేవా యాక్టివిటీసు, ఇవన్నీ సంవత్సరానికి సరిపడా ఒకసారి ప్లాన్ చేసుకుని టీం ద్వారా దాన్ని ఇంప్లిమెంట్ చేసే ఎజెండాని ఫిక్స్ చేసుకోవడం కోసమని, కార్యోన్ముఖులు కావడం కోసం, వారికి స్ఫూర్తిని అందడం కోసమని చిన్న వర్క్షాప్ లాగా ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ భారత్ వికాస్ పరిషత్ ఈ టీములు ఈ సంవత్సర కాలంలో పనిచేసేటువంటి కార్యక్రమాలలో 100% సక్సెస్ కావాలని వీరందరికీ కూడా ఇక్కడుండే సభ్యులు, ప్రాంత స్థాయిలో పనిచేసే కార్యకర్తలము, ఆ పై స్థాయిలో పనిచేసే కార్యకర్తలము, మీ అందరికీ ఈవేళ ప్రమాణ స్వీకారం చేసిన అందరికీ కూడా ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ మీతో కలిసి మేము కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ, మనందరం కలిసి సంస్కార కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు విస్తృత స్థాయిలో పనిచేయడం ద్వారా భారత్ వికాస్ పరిషత్ యొక్క ఔన్నత్యాన్ని మరింత పై స్థాయికి తీసుకెళ్లేటట్టు మనందరం కలిసి పనిచేద్దామని స్ఫూర్తి పొందే రోజుగా ఈ రోజుని మేము చాలా సంతోషంగా ప్రకటిస్తూ ఉన్నాము. ఈ 4 టీంలు ఈ కార్యక్రమాల్లో సక్సెస్ కావాలని ఆకాంక్షిస్తూ ఉన్నాము. పెద్దలందరూ ఇక్కడ కలిసి వారికి స్ఫూర్తిని ఇవ్వడం కోసమని, వారికి బూస్ట్ ఇవ్వడం కోసమని, బూస్టప్ చేయడం కోసమని, కార్యక్రమాలని సక్సెస్ఫుల్గా నడిపించడం కోసమని వాళ్ళు కలవడం జరిగింది. ఈ మీటింగ్ సక్సెస్ అయినట్టుగానే మేము భావిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.